తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సిట్ విచారణను సీఎం చంద్రబాబు ప్రభావితం చేస్తారన్నారు. తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై పార్టీల నేతలు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వాలని కోర్టులో పిల్ దాఖలు చేశానన్నారు కేఏ పాల్. About this Laddu controversy, Tirupati, to shut their mouths, gag order issue cheyali. అది ఏంటది? నోరు మూసుకొని ఉండండిరా, లడ్డూ గురించి మాట్లాడొద్దు అని. సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ విషయం మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్. వాళ్ళు నలుగురి కంటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడులకి ఆదర్శమూర్తి. ఆయన సిట్టు ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు అనుకూలంగా తీర్పిస్తాడని. రెండోది, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక. రెండోది, తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని లేదా స్పెషల్ స్టేట్గా. మూడోది, ఇప్పుడు ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి లడ్డు విషయంలో ఇంకెవడు మాట్లాడొద్దు. ఇప్పటికే కోట్ల మందిని బాధపరిచారు మాట్లాడి. దేవస్థానం మీద ఆరోపణలు, అనవసరమైన ఆరోపణలు చేశారని నేను ఏదైతే ఫైల్ చేశానో అదే క్వశ్చన్స్ కోర్టు 3లో సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. సో నేనే 15 మ్యాటర్లో ఆర్గ్యూ చేశాను. బై గాడ్స్ గ్రేస్ విత్ ద ఆనరబుల్ కోర్ట్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విత్ కన్విక్షన్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాం. కోట్ల మంది, తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే హిందువులకు ఒక పెద్ద దేవస్థానం. 1000 కోట్లు ఆదాయం, లక్షల కోట్లు ప్రాపర్టీ. అందుకనే హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు తిరుపతిని వాడుకొని పెడుతున్నారనే. హిందువులు క్రైస్తవులు ముస్లింలు శాంతిగా ఉండాలంటే ఈ తిరుపతిని యూనియన్ టెరిటరీ